వరంగల్ మెడికవర్ హాస్పిటల్ను క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కు చెందిన వైద్య నిపుణులు సందర్శించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత, సమగ్ర వైద్య విధానంపై వివరించారు. క్యాన్సర్ అనగానే భయపడే పరిస్థితులు ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతతో ఈ వైద్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని, ఇప్పుడున్న అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్ను కూడా జయించవచ్చని ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో తెలిపారు. ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి నార్మల్గా రొటీన్గా మనం మన జీవన శైలికి కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోలేకపోతామేమో అనే ఒక పెద్ద అపోహ అనేది మన సోషల్ స్టిగ్మా అనేది వైడ్లీ ప్రివలెంట్. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షీ ఈజ్ ఎ మ్యారథాన్ రన్నర్. 10 kilometers ఇన్ వన్ స్ట్రెచ్ చేయగలిగినటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించగలిగాము. రెండవది, పత్రికాముఖంగా ఆయన మీడియాముఖంగా మనం ఇంకోటి తెలియదలుచుకునేదంటే, ఎప్పుడైనా కానీ క్యాన్సర్ గడ్డ అని సందేహం ఉన్నా, ఏదైనా ఎక్కడైనా గడ్డ నోటీస్ చేసినప్పుడు వెంబడే ఆంకాలజిస్ట్ సంప్రదించినట్టయితే మనము త్వరితగా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించగలిగితే మనం క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాలనుకుంటే మనము స్క్రీనింగ్ పరీక్షలు ఇప్పుడు ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి. 40 years అబౌవ్ మహిళలకి మనము మామోగ్రామ్ చేస్తాము ఇయర్లీ వన్స్. సో ఇది చేసుకుంటే మనము క్యాన్సర్ను త్వరితంగా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగినట్టయితే క్యూర్ చేయడం అనేది చాలా సులభంగా చేయవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్. నేను సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. అందరికీ తెలుసు, ఈ రేడియేషన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగం అనేది. కానీ ఇప్పుడు మా మెడికవర్లో ఏంటంటే క్యాన్సర్కే కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పి, మనము మోకాలు నొప్పులు ఉన్నాయి కదండి, వాటిని కూడా మనము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు ఇది చాలా కొత్త ట్రీట్మెంట్ అని. యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో గత 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చాలా 30% కేసులకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదే అవకాశం మన భారతదేశంలో ఎందుకో మనం చేయట్లేదు. ఇది మేము మా మెడికవర్లో ఇవ్వడము స్టార్ట్ చేశాం. అందరికి తెలుసు, మోకాలు నొప్పులు అనేది చాలా కామన్ ప్రాబ్లము. 50 సంవత్సరాల వయసు వాళ్ళలో 40 నుంచి 50% వాళ్ళకి ఈ మోకాలు కీళ్ళ నొప్పులు అనేది ఉంటుందన్నమాట. ఇందులో గ్రేడ్స్ అని ఉంటాయి. ఎవరైతే గ్రేడ్ 4 అంటే మొత్తం అరిగిపోయిందో వాళ్ళైతే సర్జరీకి వెళ్ళాలి. ఏ కాకుండా 2 కానీ 3వ గ్రేడ్లో కానీ వాళ్ళకి మందులు కానీ లేదంటే మోకాళ్ళు ఆ కీళ్ళల్లో ఇంజెక్షన్స్ కానీ వేసుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మందులు ఎక్కువ కాలం పాటు యూజ్ చేయలేరు. వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనము వాడుక భాషలో అందరికి తెలిసింది ఐబోప్రూఫిన్ అని, డైక్లోఫినాక్ అని. ఇవి ఏంటంటే వీటి వల్ల గ్యాస్ట్రైటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అనేవి వాళ్ళు రిపీటెడ్గా వేసుకోవాలి. ఎందుకంటే 2-3 మ్యాక్సిమం 4 నెలల నుంచి అది పనిచేయదు. ఇవి కాకుండా ఈ రేడియేషన్ చెప్పే రేడియేషన్ పద్ధతి ద్వారా ఏంటంటే 80% వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మరియు దీంట్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలేం ఉండవు అనమాట. నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇది నొప్పి ఉండే ట్రీట్మెంట్ కాదు. ఇది 6 సిట్టింగ్స్లో చేయడం జరుగుతుంది. రోజు మార్చి రోజుకి 5 నిమిషాల ట్రీట్మెంట్, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ 2 వారాలు 6 సిట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 80% వరకు వాళ్ళకి నొప్పి అనేది 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనమాట. సో నేను ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏంటంటే దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే పెద్ద వయసు వారు ఉంటారో, ఎవరైతే ఆపరేషన్ అంటే ఇష్టం లేదో, ఎక్కువ కాలం పాటు ఇంజెక్షన్స్ మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అవి పనిచేయడం లేదో, వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్ చాలా సేఫ్ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఏమి అడ్మిషన్లు అయ్యేవి ఉండవు. అదే కాకుండా ఇది రీజనబుల్ కాస్ట్లో చేయడం జరుగుతుంది. అంటే మోకాళ్ళ ఆపరేషన్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. పిఆర్పి ఇంజెక్షన్స్ అవి రకరకాలు ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఇది చాలా చీప్ ట్రీట్మెంట్. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 50,000 వరకు 6 సిట్టింగ్స్ ఉంటాయండి. 6 సిట్టింగ్స్ కలిపి 50,000కి అటు ఇటుగా